హలో, హాయ్, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. నిన్న మా జాన్సన్ మంగళ స్నానాల వీడియో చూసాం కదండి. అలాగే ఈరోజు మా జాన్సన్ విమలల నలుగు వీడియో, గంధపు నలుగు వీడియో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, మరి వీడియో చూసేద్దాం రండి. నలుగు వీడియో ఇదిగోండి. అమ్మాయిని అయితే ఎలా రెడీ చేసేసామో. ఇక్కడ నేను ముందుగానే నా యూట్యూబ్ కోసమని ఇలా కొన్ని ఫోటోలు వీడియో తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయిందండి. నలుగుకి వీడియోగ్రాఫర్లు ఏదో సెట్ చేసుకుంటున్నారనమాట. అందుకోసం ఈ సందట్లోనే నేను తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నలుగు అయిపోయిన తర్వాత నేను కూడా తీసుకోలేని, ఎక్కడోళ్ళు అక్కడ చతికిలు పడిపోతాము, అంటే టైర్డ్ అయిపోయి. అందుకోసం ఈ గ్యాప్లోనే నేను ఈ అమ్మాయికి ఫోజులు చెప్తున్నాను అనమాట. అలా నిలబడుకో, ఇలా నిలబడుకోనని. సో ఇలా నేను వీడియో తీసేసుకుంటున్నాను అనమాట. వెనక్కి తిరుగుమా, వెనక్కి తిరుగు. ఇటు తిరుగుమా. అట్టే ఉండే ఫోటో తీస్తాను కదా, అట్టే ఉండు. ఇక్కడేమో లోపల నుంచి అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు కదా, ఆ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మా జాన్సన్ ఏమో నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను, అమ్మాయినేమో మా బుజ్జి తీసుకొచ్చిందండి. అది వీడియో తీయలేదండి నా ఫోన్లో నుంచి, ఎందుకంటే వీడియోగ్రాఫర్లకు అడ్డం వస్తుందని మా లహరి తీస్తుందన్నమాట. వీడియో వద్దని చెప్పాను, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అడ్డం వస్తుంది కదా అని వద్దులేమ్మా అని చెప్పాను అన్నమాట. సో ఇదిగో ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసామండి. ఇక్కడ మొదటి నలుగు మేమే పెట్టామండి. అంటే ముందు అబ్బాయికి, ఆ తర్వాత అమ్మాయికి అన్నమాట. అలా మేమంతా కలిసి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పెట్టామండి, మా వాళ్ళంతా కలిసి. ఎందుకంటే అమ్మాయికి కూడా ఏ లోటు ఉండకూడదని చెప్పేసి అబ్బాయి కన్నా అమ్మాయికే చీరలు తీసుకురమ్మని చెప్పాము. అంటే నలుగుకి పెట్టే బట్టలు అబ్బాయి అంటే మా వాళ్ళకి చెప్పామన్నమాట. మేము చెప్పుకోగలిగిన వాళ్ళకి, అబ్బాయికి లేకపోయినా పర్లేదు అమ్మాయికి తీసుకురండి అని చెప్పేసి చెప్పుకున్నామండి. అలా ఇద్దరికి కలిపి నలుగు పెట్టేసాము అందరం కలుసుకొని. ఇక్కడ మా బుజ్జి పైకి లేపు మరీ వంగి దండం పెట్టమంటుంది. మా కాళ్ళకి కూర్చొని పెట్టుండే సరిపోయేది, లేచి వంగలేకపోతున్నారు అన్నమాట. ఎక్కువ ఇద్దరు పొడిగాయే.
ఇక్కడ అమ్మాయికి మెట్టెలు పెడుతున్నానండి కాళ్ళకి. ఎందుకంటే అంటే ఇక అమ్మాయి తరపున ఎవరు లేరు కాబట్టి ఇక నేనే అత్తను అవుతాను కాబట్టి నేనే పెట్టేస్తున్నాను. అంటే కొన్ని ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా సాంప్రదాయాలు. అంటే ఒక్కొక్క ఏరియాలో పెళ్ళయిన తర్వాత భర్తే మెట్టెలు తొడుగుతారు. మన సాంప్రదాయక ప్రకారం మన ఏరియాలో ఏమో పెళ్ళికి ముందే తొడుగుతారు కదా. సో అలా ఇప్పుడు నేను అమ్మాయికి మెట్టెలు పెడుతున్నాను అన్నమాట. అంతసేపు ఆ మెట్టెలు తొడగడం అనుకుంటారేమో. ఇక్కడ 3 ఏళ్ళకు పెడుతున్నానండి మెట్టెలు. అంటే కొత్త పెళ్లి కూతురు కదా, కళకళగా ఉంటుందని 3 ఏళ్ళకు తొడుగుతున్నాను అన్నమాట. అందులోనూ నాకు భయం, ఆ పిల్ల కాళ్ళకి ఎక్కడ గుచ్చుకుంటాయోనని చెప్పేసి భయం అన్నమాట. ఇట్లా విరదీసి వేయాలి కదా వాటిని, అందుకోసం కొంచెం భయంగా ఉంది. ఇక్కడ మా బుజ్జి ఏమో వాటిని సెట్ చేసి ఇస్తుంది అన్నమాట నాకు. ఇక్కడిక మా బుజ్జి ఒకటే పెట్టేస్తుందండి నలుగు. మా వినోదు బయట వెళ్ళున్నాడు, అందుకోసం మళ్ళీ వస్తాడు.
నా దగ్గరికి కుంకుమ డబ్బా ఉంది అందుకు వాడు ఉంది. ఇక్కడికి మా సురేంద్ర చెల్లెళ్ళతో ఫోటో దిగుతున్నాడు అన్నమాట. వీడియో ఫోటో అన్నా చెల్లెళ్ళండి, ఇంకొక పిల్ల కూడా రావాలి. ఇక్కడిక అందరూ నలుగు పెట్టే లోపల కొద్దిసేపు వచ్చి బయట కూర్చున్నాను. గాలికి చెమట్లు పట్టేస్తున్నాయి, అందులోనూ ఎండాకాలం కదా, భయంకరంగా బీభత్సంగా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ మా అలెక్స్ నేను పక్కన కూర్చుంటే చాలు ఫోజ్ ఇచ్చేస్తాడు, ఒకటే ఫోజు పైన చేయేస్తాడు అనమాట. ఫోటోకి వీడియోకి అసలే కంపరంగా ఉంది ఎండకి. నేనేమో వద్దురా చేతులు వేయబకరా అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడిక దిష్టి తీసేస్తున్నాం అన్నమాట. అసలు మాకు తెలియలేదండి. ముందుకు అక్కడికి వెళ్ళి ఎవరైనా కర్పూరం వెలిగించుకుంటారో, మేము ఈ లోపల వెలిగించుకొని చిన్నగా నడుచుకొని పోతున్నాం అన్నమాట. అది ఆ నీళ్ళల్లో మునిగిపోతుంటే ఐడియా లేదన్నమాట. సో అలా అప్పుడప్పుడు అలాంటి తిక్క తిక్క పనులు కూడా చేస్తుంటాము. పెదనైనా ఇక ఇక్కడ నలుగు అయిపోయిన తర్వాత ఈ బట్టల పైన అబ్బాయికి అమ్మాయికి ఫోటోషూట్ జరుగుతుంది. ఫోజుల కోసం మా వాళ్ళు కష్టపడిపోతున్నారన్నమాట. అబ్బా
నేను ఇవన్నీ ట్రిమ్ చేయకుండా అలాగే ఉంచేసానండి, ఎందుకంటే వాళ్ళు చూసుకున్నప్పుడు ఆనందపడతారు మా వాళ్ళు, అందుకోసమని ట్రిమ్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. ఎందుకంటే వీడియోలు ఫోటోలు వచ్చే లోపల లేట్ అవుతుంది కదా, ఎందుకంటే ఇంకా ఫోటో షూట్ ఉంటుంది ఒకరోజు, అలాంటివన్నీ వచ్చే లోపల లేట్ అవుతాయి కాబట్టి ముందుగానే నా ఛానల్లో పెట్టేస్తాను కాబట్టి అందుకోసం ఎక్కువగా ట్రిమ్ చేయకుండా ఉంచేసాను అన్నమాట. అప్పటికి ఇంకా కొన్ని ఫోజులు తీయలేదండి, నేను అక్కడక్కడ మాత్రమే తీసాను. ముందు అమ్మాయిది సింగిల్ అయిపోయిందా, ఇప్పుడు అబ్బాయిని సింగిల్గా తీస్తున్నారన్నమాట కొన్ని ఫోజులు. ఇక్కడ ఏందో అటెన్షన్ మోడ్లో ఉన్నాడు. చక్కగా అటెన్షన్. తర్వాత ఇక్కడ ఫ్యామిలీలు వెళ్ళి తీసుకుంటున్నారు. ఇదిగో మా బుజ్జి వాళ్ళ హస్బెండ్. నేనైతే అందరినీ తీయలేదండి. అప్పుడు అట్టెట్ట బుజ్జు అంతేనా? ఇక ఫుడ్ అయితే మాత్రం క్యాటరింగ్ ఫుడ్డేనండి, క్యాటరింగ్ ఇచ్చేసాము ఆ రోజు నైట్ కూడా, నలుగు రోజు కూడా. ఎందుకంటే మేము అసలు మనిషిని పెట్టి వండించాలన్నా వండించలేము, టైం లేదు, అందులోనూ క్లమ్జీ అయిపోద్దని ఇక వెజిటేరియన్ ఫుడ్డే అన్నమాట. ఆ రోజు నైట్ అయితే పప్పు, సాంబారు, అప్పడాలు, వడియాలు, పచ్చడి, తాలింపు, పెరుగు అన్నమాట. సో ఆ రోజు ఇలా ఇదన్నమాట ఫుడ్డు. పెళ్లి రోజు మాత్రం నాన్ వెజ్ ఫుడ్ అండి. ఇలా బయట కూర్చొని మంచిగా తినేసి ఆ రోజు నైట్ కూడా వచ్చేసామండి నేను మా లక్స్ గూడూరుకి. ఎందుకంటే ఆ రోజు నైట్ 12 ఏమో అయింది, ఎందుకంటే దగ్గరే కదా. ఇంకా ఇంట్లో అక్కడ అందరూ బంధువులు చుట్టాలు ఉన్నారు. అందులోనూ పెళ్ళి ఏంటంటే 10 గంటలకు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక అన్నీ సమకూర్చేశాడు అక్కడ, అదే మండపానికి పిల్లలు డెకరేషన్ చేసే పిల్లలు అంతా వాళ్ళ పనులన్నీ సమకూర్చి పెట్టేశాడు. వాళ్ళు నైట్ అంతా డెకరేషన్ చేసుకుంటున్నారు. ఇక మేము కూడా వచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోవచ్చులేనని బయలుదేరేసి వచ్చేసామండి ఆ రోజు నైట్ కూడా. ఇదండి మా జాన్సన్ విమల నలుగు వీడియో. అలాగే మెట్టెల సవ్వడి, అంటే మెట్టెలు తొడిగాను కదా అందుకు అలా అంటున్నాను, మెట్టెల సవ్వడి అన్నమాట. సో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మ్యారేజ్ వీడియోనే. ఇక్కడ కొన్ని ఫోటోలు యాడ్ చేశాను, అంటే ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగారు కదా, సో ఆ ఫోటోలు యాడ్ చేశాను అన్నమాట, చూసేయండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.